ఇందులో ఒక కాగితం తీసుకొచ్చా? నీకెందుకే కాగితం? ఓసారి రండమ్మా చెప్తాను. రండమ్మా ఇట్ట కూర్చోండి. ఏమిటే? మరేం లేదమ్మా, మా రాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండి అమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. కొన్ని కొన్ని విషయాలు ఎదుటిపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండమ్మా. సరే. ఏటమ్మా రాస్తున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. చే అట్టగదండి రాయడం. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా, ఏంటే ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను ఆ నట్టాగే పిలుస్తాను, మీరు రాయండమ్మా. ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మనువన్నావు, మాటిచ్చావు. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు. ఆ మధ్యన ఓసారి ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేతగుండాదే అని కోత కూసావు. రాస్కల్, నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా, అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవట మానవ. అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్లాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి పోగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ 7 కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఎండికొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలు దూకండి. ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయింది. నిన్ను అమ్మమ్మమ్మ ఆ కాగితం చంపేస్తా. ఓ గాడ్. నా జన్మభూమి నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నేల తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాలని చెమటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నర్సింగ్, ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి. సెంచు రావడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుద్దన్నా. దేవుడు నీకే ఈ ఏళ్ళు ఇయ్యాలా. సర్లే వెళ్ళి పని చూసుకో. గిరి రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్ గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనం ఇద్దరం ఇట్లా జాయింట్ గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగాడు వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. కొంచెం ముందుకి, కొంచెం అక్కడే పెట్టండి. ఓకే, పక్కన పెట్టండి. ఇంకా ఓకే మేడం. అయ్యో, ఏంటండి నేను చెప్పింది అక్కడ. అలాగే మేడం. పెట్టండి.
ఏంటో మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం 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 థ్యాంక్ యూ రాజు. షేర్ కా బచ్చా. రాజన్న నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రాజనా వదిలేనా? అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావు రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా? అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తను బెదిరించు, దెబ్బకి తను ఆడెలుగుబడి తోలు సంపాదించేవింట్రా. దొరికింది రాజన్నా. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అన్నయ్య గారు ఎక్కడ? రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? చెప్పు, మాట్లాడవే, మాట్లాడు. పని ఎక్కుటడు, మందు కొట్టడం కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పు, చెప్పురా. ఈ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. నీ పని వాడు సూరిగాడు. తెలుసు మేడం మేడం మీరు మేడం, వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు. వాడి కడుపులో పొడువు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూరిగాడిని. అయిపోయి నన్ను వదులు, నేను అలాంటి దాని కాదు. నన్ను వదులు, నన్ను వదులు బాబోయ్, బాబోయ్ నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్న మనం చూస్తే దెబ్బకు పారిపోతుంది. గట్టిగా ఇంకా ఇంకా. మేస్త్రి అమ్మా, అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏటి అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే సరే, పైకి వచ్చాయి. అరే అరే శివంగి, శివంగి,